వెల్కమ్ టు వేవ్స్ మీడియా. తన భర్త కనపర్తి సురేష్ బాబు మరొక స్త్రీతో సహజీవనం చేస్తున్నాడని, ఇదేమని ప్రశ్నిస్తే చంపే ప్రయత్నం చేశారని భార్య కుసుమకుమారి కన్నీటి పర్యంతమైంది. 18వ తేదీ ఆదివారం లాం గ్రామంలో తన ఇంటి వద్దకు భర్త సురేష్ బాబు తను సహజీవనం చేసే రాజవరపు ధనలక్ష్మి వచ్చి గొడవపడి కంట్లో కారం చల్లి తనపై దాడి చేసి నోట్లో బలవంతంగా టాబ్లెట్లు కుక్కి నోరు మూశారని చెప్పింది. ఇరువురు అక్కడి నుంచి పరారయ్యారని తెలిపింది. స్పృహ కోల్పోయిన నేను పక్కవారి సహాయంతో తాడికొండ పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి తనను గుంటూరు జీజీహెచ్లో చేర్పించారని తెలిపింది. ఈ రోజు కొంత ఓపిక రావడంతో మీడియాతో మాట్లాడుతున్నానని చెప్పింది. ప్రస్తుతం తన భర్త కొల్లిపర పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడని తెలిపింది. రాజవరపు ధనలక్ష్మి గుంటూరులోని అహల్య హాస్పిటల్లో పనిచేస్తూ 7 సంవత్సరాలుగా తన భర్తతో అక్రమ సంబంధం కొనసాగిస్తుందని చెప్పింది. గతంలో 2 సార్లు తనపై దాడి చేశారని, తప్పించుకొని ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశానని తెలిపింది. తన భర్త తనను ఎలాగైనా వదిలించుకొని ఆమెతో కలిసి ఉండాలని, ఇద్దరు తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని చెప్పింది. తనకు న్యాయం చేసి వారిని శిక్షించాలని వేడుకుంది. బండి మీద వెళ్తా కూడా నాకు రాయి వేసి మోస్తాయండి. అప్పుడైతే నేను సిఐ గారితో కూడా మాట్లాడొచ్చానండి. మొన్న 14వ తారీఖు నైట్ తన హస్బెండ్ ఫోన్ నుండి నాకు ఫోన్ చేసి ఇద్దరు బెదిరించారండి. తనైతే అసే కుసుమ నిన్ను పుట్టించిన ఎంఐబీకి పంపిస్తానని చెప్పి నాతో ఛాలెంజ్ చేస్తుందండి. అయితే మొన్న ఆదివారం మా హస్బెండ్ పొద్దున్నే నాకు 4:30కు ఫోన్ చేసి అప్పటి నుండి నా పిల్లల్ని కేసు పెట్టిన దగ్గర నుండి నా 3 పిల్లలు పెట్టుకుని గుంటూరులో ఉంటున్నానండి. నా హస్బెండ్ లాంలో మా ఓన్ హౌస్లో ఉంటున్నాడండి. అయితే తను నా హస్బెండ్ నా పిల్లల దగ్గరికి నా దగ్గరికి రానిట్లేదండి. ఏందా అంటే ఈ అమ్మాయి వెళుతుందండి పొద్దున పూట సాయంత్రం. మాకు 2 నెలలు శాలరీలు పడక నేను పిల్లలు నరకం అనుభవించామండి. తింటాకి తిండి కొడలేక అయినా నా భర్త నా దగ్గరికి రావటం లేదండి. మొన్న శనివారం ఒక్కరోజు వచ్చాడండి. వచ్చి ఏంటి అన్నాడు. నువ్వు ఇక్కడికి రా మనం ఉందామని అడిగినప్పుడు నేను ఇక్కడికి రాను అన్నాడండి. ఆదివారం తెల్లవారుజామున డ్యూటీ నుండి దిగి ఇంటికి వెళ్తా లామ్ వస్తావా అని ఫోన్ చేశాడు సార్. నేను రాలేను లామ్ అన్నానండి. అని ఎందుకో ఒక్కదాన్ని అట్ట పడుకుంటే పిల్లలు గుర్తొచ్చి నా భర్త గుర్తొచ్చి ఏడ్చుకుంటా ఆదివారం సోమవారం సెలవే కదా నా హస్బెండ్ దగ్గరికి వెళ్దామని చెప్పి నేను 6:30కు బయలుదేరి లామ్ వెళ్ళానండి. వెళ్ళేసరికి నా హస్బెండ్ లేడు, ఇంట్లో లైట్ లేసి ఉండింది. లైట్ లేసి ఉంటే వస్తాడు కదా అని కూర్చున్నానండి. కరెక్ట్గా 7:20కి అమ్మాయిని ఎక్కించుకొచ్చాడండి రాజవరపు ధనలక్ష్మిని ఎక్కించుకొచ్చినప్పుడు ఈ అమ్మాయి దిగి లోపలికి వచ్చింది. ఏంటే నువ్వు నా ఇంటికి వచ్చావంటే నన్ను ఎగిరి కొట్టింది సార్. అంత దూరం కొట్టానండి నేను. నా ఇల్లు అంటావేంది సురేష్, నా మగుడు, ఇది నా ఇల్లు, నా మగుడు నా ఇల్లు అని కొట్టిందండి. కొడుతూ అంత దూరంలో పడ్డా. నేను లెగిసేలోపు కారం నా కళ్ళల్లో జల్లేసిందండి. నాకు అసలు కళ్ళు కనపడలేదండి, మనుషులు కనపడలేదు. ఆ బర్ని మా హస్బెండ్ ఏమో లోపలికి ఏదో తీసుకొస్తాడో దేనికో వెళ్ళాడు. వెంటనే వచ్చి ఏదో పొడి ముందు బిళ్ళలు కలిపి ముక్కు మూసి నోట్లో పోసేసిందండి నాకు. నేను అరుస్తానే ఉండానండి. ఈలో మళ్ళీ కాళ్ళకి వేసుకొని కొట్టిందండి. నసుళ్ళన్నీ కూడా రాత్రి దాకా వాసిపోయినాయండి. కొట్టి ఆ చేతులు కారం కడుకొచ్చుకుంటానని లోపలికి వెళ్ళిపోయారండి. ఇంకా వాళ్ళిద్దరం లాక్ చేసేసి కళ్ళు కనపడుతున్నా తేక్కుంటే పంపు కాడికి వెళ్ళి కళ్ళు కడుక్కుని నా ఫోన్ తీసి తాడికొండ సిఐ గారికి ఫోన్ చేశానండి. సార్ ఇది సార్ పరిస్థితి, ధనలక్ష్మి నా భర్త వచ్చి నన్ను కొట్టి నా నోట్లో ఏదో వేసేసింది సార్ అన్నప్పుడు సిఐ గారు ఎస్ఐ గారిని పంపారండి. ఎస్ఐ గారు వచ్చి మొత్తం చూసుకుని ముందు నిన్ను హాస్పిటల్ తీసుకెళ్ళాలమ్మా అని చెప్పి సారే తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి వెళ్ళారండి. ఆ ధనలక్ష్మి పేడ మాత్రం నాకు నా కుటుంబానికి వదలతలేదండి. నాకు 3 పిల్లలు ఉన్నారండి. హస్బెండ్ దగ్గరికి రానియట్లేదండి. దెబ్బేందమ్మా?
చేశాడండి వాళ్ళు మాట్లాడితే నాకు విడాకులు అంటున్నాడండి. ధనలక్ష్మి నేను రికార్డెడ్గా పెళ్లి చేసుకోవాలని మొన్న శనివారం నా దగ్గరికి వచ్చిన రోజు కూడా అన్నాడండి. నువ్వు కేసు పెట్టావు, నువ్వు అవసరం లేదు నాకు, ఆ ధనలక్ష్మినే చేసుకుంటా, అదే నా భార్య అని ఛాలెంజ్ చేస్తున్నాడండి. ఈ ధనలక్ష్మి ఎక్కడ పడితే అక్కడ నిన్ను చంపేస్తానని అన్నంత పని చేసిందండి. ముగ్గురు పిల్లలు ఉన్నారండి. నా భర్తనైతే రానికుండా